విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. నువ్వు ఒక సైనికుడవు. మనందరం ఎవరంట? సైనికులుగా ఇరుకు మార్గంలోకి వచ్చాం మనం. అయితే మన సైన్యాధిపతి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఆయన ముందున్నాడు, ఆయన సైన్యాధిపతి. మనందరం ఎలా ఉండాలి? సైనికుడుగా మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఏమంటే సైనికుడు ఎప్పుడూ కూడా పోరాటానికి ఎలా ఉంటాడంట? సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ అంటున్నాడు కదా, ఓ తిమోతి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఏ పోరాటం? మంచి పోరాటం. చెడ్డ పోరాటాలు ఉంటాయా? ఉన్నాయి. అందుకే తిమోతితో అంటున్నాడు, మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టుకో. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మంచి పోరాటం చేయి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఎందుకంటే నీవు అనేక సాక్షుల ఎదుట ఏం చేసావు? అలా తర్వాత వచ్చిన చదవండి. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. దేవుని స్తోత్రం. ఏమండి, దేని పొందుకొనుటకు? నిత్య జీవాన్ని పొందుకొనుటకు నీవు అనేక సాక్షుల ఎదుట ఏం ఒప్పుకున్నావు? మంచి ఒప్పుకోలు. నిజమే, మనందరం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంతోమంది ఉంటారు కదా. నీటిలో ములిగింది ఒకళ్ళే, నీటిలో నిలబడింది ఒకళ్ళే, ఇంకా చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరి ముందు నిన్ను అడిగిన ప్రశ్నలకు ఏం చేస్తావు? ఒప్పుకుంటావు. అలాగే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. మరి కడ వరకు నువ్వు నిలబడాలి అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటాం లేదా? ఒప్పుకోకపోతే మనకు బాప్తిసం ఇవ్వరు కదా. కాబట్టి ఒప్పుకుంటాం. ఇక్కడ అంటున్నాడు, నువ్వు మంచి ఒప్పుకున్నావు. దాన్ని ఏం చేయమంటున్నాడు? ఏమండి, అక్కడ చదవండి. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి కనుక నీవు ఆ ఒప్పుకోలను బట్టి దాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని స్తోత్రం. నిజమే, మనం ఒప్పుకునే దాన్ని ఏమండి మనం పొందుకోవాలంటే, మనం నిత్య జీవం చేపట్టాలి అంటే పోరాటం. యుద్ధ భూమిలో మనం ఉన్నాం. ఈ యుద్ధ భూమిలో ఎన్నో పోరాటాలు వస్తూ ఉన్నాయి. మనందరము కూడా యుద్ధములో ఎలా ఉండాలంటే వీరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఒకే ఒక్క ఆయన, చాలామంది యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పోరాడిన వారు ఉన్నారు. కానీ ఆది కాండం కాడి నుంచి ప్రకటన గ్రంథంలో ఒకే ఒక్క ఆయనకి యుద్ధ వీరుడు అని పెట్టాడు పేరు. ఏమండి, యుద్ధ వీరుడు ఎవరండి? దావీదు. అంటే దావీదు యుద్ధం చేశాడు, కానీ బైబిల్లో యుద్ధ వీరుడు అన్నాడు. ఎవరిని అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం కానీ చదవండి. యెహోషువ గ్రంథం 7:1. శపితమైన దాని విషయములో 17:1. 17వ అధ్యాయము యెహోషువ గ్రంథం. బైబిల్ గ్రంథం ఉన్నట్టు వారు అందరూ తీసుకోండి, బైబిల్ తెచ్చుకోవాలి. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండడం మంచిది. 17వ అధ్యాయము 1వ వచనం. మనిషే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనిషే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషాను వచ్చెను. దేవుని స్తోత్రం. యుద్ధ వీరుడు ఎవరంటే? యుద్ధ వీరుడు మాకీరు. అందరూ చెప్పండి, ఎవరు యుద్ధ వీరుడు? చదువు చెప్పండి. అక్కడ మాకీరు. దేవుని స్తోత్రం. మాకీరు గురించి ఏం రాయబడుతుంది? యుద్ధ వీరుడు. ఈ యుద్ధ వీరుడైన మాకీరు ఏ వంశంలో నుంచి వచ్చాడంట?
మనిషే ఎవరంటండి? బాగా వినాలి వాక్యం, వినకపోతే ఏం అర్థం అవ్వదు. ఏమండి, ఎంత బాగా వింటే అంత ఆత్మీయంగా బాగుపడతాం. దేవుని స్తోత్రం. నిద్ర వస్తుందా? నిద్ర వచ్చే వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏమండి, మొన్నటి ఆదివారం చాలా లేట్ అయిపోయిందంట. మీ అందరికీ కూడా మంట వచ్చేసి ఉంటుంది, కానీ ఆ మంట నేను రానేవని ఇవాళ త్వరగానే ముగించేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా, ఏమండి, జాగ్రత్తగా దేవుని వాక్యం పైన మీ దృష్టి పెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనిషే వంశము వాడు. మనిషే ఎవరండి? యోసేపు పెద్ద కుమారుడు. యోసేపుకి 2 కుమారులు కదా. ఒక ఆయన పేరు మనిషే, రెండో ఆయన పేరు ఎఫ్రాయిము. నిజంగా వాళ్ళిద్దరికీనండి పేర్లు పెట్టే విషయంలో కూడా మంచి అర్థాలు. మనిషే అంటే మరచుట, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. అక్కడే రాస్తాడు కింద. ఏమండి, మనిషే అంటే ఏంటంట? మరచుట. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఎవరు పెట్టారు ఈ పేర్లు? యోసేపు గారు పెట్టుకున్నారు. ఎవరు పెట్టారండి? యోసేపు గారు. నిజమే. ఎందుకు పెట్టాడు? తన అనుభవంలోంచి వచ్చిన పేర్లు. తనకి అన్నలు ఎంతో కీడు చేశారు. ఏమండి, ఎంతో భయంకరంగా అన్నలు ఈయన మీద అన్యాయం చేశారు. కానీ ఆయనకు చేసిన అన్యాయాన్ని, అతనికి చేసిన కీడులన్నిటినీ కూడా యోసేపు మరిచిపోయాడు కనుకనే అభివృద్ధి చెందాడు. దేవుని స్తోత్రం. ఏమండి, మనం కూడా మనకి ఎవరైనా నష్టం కలిగించినప్పుడు, మనల్ని ఎవరైనా కష్టపెట్టినప్పుడు, మనల్ని ఎవరైనా అపార్థం చేసుకుని ఏదైనా ఒకవేళ మనల్ని రకరకాలుగా నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు మనం మర్చిపోవాలి. ఏం చేయాలి? మర్చిపోవాలి. మర్చిపోయినప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఆయన్ని ఎన్ని రకాలుగా అవమానపరిచినా కానీ ఆయన ఏం చేశాడట? మర్చిపోయినట్లుగానే ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని ఏం చెయ్యి? క్షమించు. దేవుని స్తోత్రం. నిజమే. మన జీవితంలో కూడా మనల్ని కష్టపెట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉంటారు. ఏమండి, మనం పగతో ద్వేషంతో కొంతమంది అండి చచ్చిపోయే వరకు కూడా ఏం వదలరు? పగను వదలరు, ద్వేషాన్ని వదలరు. ఇంకా వారి బిడ్డలకు అప్పగిస్తారు. దేన్ని? ఒరే, నేను సరిగ్గా వారి మీద కక్ష తీర్చుకోలేకపోయాను, కానీ నువ్వు మాత్రం అంటూ ఉంటారు. కానీ దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఎవరు నిన్ను ఒకవేళ బాధ పెట్టినా మర్చిపో. దేవుని బట్టి మర్చిపో. అప్పుడు నువ్వేం చేస్తావు? అభివృద్ధి చెందుతావు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనిషే, ఎఫ్రాయిం అని పేర్లు పెట్టారు. ఇప్పుడు ఆ మనిషే గోత్రంలో నుంచి పుట్టుకొచ్చిన వాడు ఎవరంటేనా? మాకీరు. మనిషేకి ఏమవుతాడు? చూడండి, మనిషే యోసేపుకు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనిషే పెద్ద కుమారుడును. ఎవరంటేనా? మనిషే పెద్ద కుమారుడు. మనం చెప్పుకున్న ఆయన యుద్ధ వీరుడు అని రాయబడ్డది కదా. ఇప్పుడు యోసేపుకి ఎవరు? మనవడు. ఇక్కడ ఉన్నారు అందరూ. ఏమండి, యోసేపుకి, మనిషేకి పెద్ద కుమారుడు అయితే యోసేపుకి ఏమవుతాడు? మనవడు. ఇప్పుడు ఆ మనవడు గురించి, ఆ మనవడైన మాకీరుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే యుద్ధ వీరుడు. దేవుని స్తోత్రం. ఏ వీరుడంట? యుద్ధ వీరుడు. మాకీరు అంటే అర్థం ఏంటంటే కొనబడినవాడు. మాకీరు అనే పేరుకి అర్థం ఏంటి? కొనబడినవాడు. మనందరం ఎవరము? కొనబడిన వారము. మనందరినీ కూడా ఎవరు కొనుక్కున్నారు? అందరూ ఇక్కడ ఉన్నారా? ఏమండి, మనందరినీ ఎవరు కొనుక్కున్నారు? ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఏమండి, ఏమిచ్చి కొన్నాడు? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, 6వ అధ్యాయం లాస్ట్ మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చివరి మాట అనుకుంటున్నాను, చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక
చూడండి, మనము ఎలా కొనబడ్డామంటే విలువ. దేవుడు నీకు విలువ కట్టాడు. చాలామంది అంటారు, నాకు ఏ విలువ లేదండి, నాకేం లేదు, విలువ లేదు, నా కుటుంబంలో నాకు విలువ లేదు, ఒక భార్యగా నాకు విలువ లేదండి అని భార్యలది. ఏమండి, నా భర్త విలువ ఇవ్వడండి, నాకు నా బిడ్డలు విలువ ఇవ్వరండి, నా బంధువుల్లో నాకు విలువ లేదండి. భర్త అంటాడు, నాకు అసలు ఎప్పుడు విలువ ఇచ్చిందో అడగండి. కొన్ని కుటుంబాల్లో గొడవలండి. ఏమండి, నాకు ఎప్పుడు విలువ ఇచ్చిందో అడగండి అని భర్త ఏడుస్తాడు. కొన్నిసార్లు భార్య ఏడుస్తుంది, నాకు విలువేదండి. బిడ్డలు అంటారు, మాకు విలువ ఇవ్వట్లేదండి, మేము ఒక వయసు వచ్చాం కదా, మాకు విలువ ఇవ్వట్లేదు. ఇలాగా రకరకాలుగా లోకంలో నాకు విలువ లేదని బాధపడుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు కూడా అలా బాధపడుతున్నావేమో, అయ్యో నాకు ఎక్కడా విలువ లేదు, ఎవరిలో నాకు విలువ లేదు అని నువ్వు కొన్నిసార్లు ఏమండి నీ జీవితం కూడా ఒకవేళ కృంగిపోతుందేమో. దేవుడు నీకు విలువిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన విలువేంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన విలువేంటో తెలుసా? ఆయన ప్రాణమే దారబోసేసాడు నీ కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నీ కొరకు ఏమండి నీ విలువ ఎంతో తెలుసా? ఆయన ప్రాణం ఖరీదు. ఏమండి, ఆయన ప్రాణం నీ కొరకు పెట్టాడు. ఆయన అంత విలువ పెట్టి కొన్నాడు. అందుకనే అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మనమేం చేస్తామంటే విలువలేని వాటి కొరకే మనం ప్రయాసపడతాం. కానీ దేవుడు మనకు విలువనిచ్చి కొనుక్కున్నాడు, విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అయితే ఆ కొనుక్కున్న ఆయన ఏమంటున్నాడంటే, మీ దేహాలు ఉన్నాయి కదా, ఆ దేహాలతో మీరేం చేయండి? నన్ను మహిమపరచండి. అంటే మీ దేహం అంటే ఏంటి? ఇప్పుడు మీ దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఏమండి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, ఏమండి చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవు ఉంది, కాళ్ళు ఉన్నాయి. ఏమండి, వీటన్నిటితో కూడా దేవుడు ఏం చేయాలంట? ఎందుకు? నీకు విలువ పెట్టి నిన్నేం చేసుకున్నాడు? ఆయన కొన్నాడు. ఆయన దేవుని స్తోత్రం. నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తైన నీవు నీ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. నీ దేహము ద్వారా దేవునికి ఉపయోగపడాలి, దేవుణ్ణి ఘనపరచాలి. చాలామంది అనుకుంటారు, నేనేం చేయగలదురండి, నాకు జ్ఞానం లేదు అని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది నాకు చదువు లేదు, మరి కొంతమంది అనుకుంటారు నాకు ఓపిక లేదు, నాకు ఏదీ లేదు అనుకుని చాలాసార్లు ఏమండి నేను ఎలా కనపరచాలి దేవుణ్ణి నాకే అని వారికి వారు చూసుకుని నిరాశపడిపోతూ ఉంటారు. ఒక మాట చెప్పనా? ఏమండి, నిక్ వ్యూజిక్ అనే ఆయన్ని గురించి ఎంతమంది విన్నారు? ఎవరైనా విన్నారా అసలు? నిక్ వ్యూజిక్ ఆయన గురించి, ఆయన పేరు విన్నారా? ఆయన పేరు విన్న వారు ఎవరైనా ఉన్నారా? ఏమండి నిక్ వ్యూజిక్ ఎవరైనా? ఏమండి, పుట్టుకతోటే ఆస్ట్రేలియా దేశంలో పుట్టాడు. పుట్టుకతోటే కాళ్ళు లేవు, చేతులు లేవు. ఏమండి, కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆ తల్లిదండ్రుల్ని అన్నారంట, ఎందుకు ఈయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు, కాబట్టి ఈయన్ని బయట పారవేయండి, బయట వదిలిపెట్టేయండి అన్నారంట. ఏమంటే తల్లికి కూడా, తల్లి అంటండి కొన్ని రోజులు అసలు ఆయన చూడలేదంట. ఎందుకంటే కాళ్ళు చేతులు లేవు కనుక చాలా నిరాశపడిపోయారు. అందరూ కూడా ఇలా సలహాలు ఇస్తూ ఉండేవారంట, బయట పారేయండి, ఎందుకు ఈ బిడ్డ వల్ల ఏంటి ఉపయోగం అని వాళ్ళతో అన్నప్పుడు వాళ్ళు కొన్ని రోజులు తల్లికి బాధ అయినా కానీ తర్వాత ఏమండి ఆ బిడ్డనంట దేవునికి ప్రతిష్ఠించారంట. దేవుని స్తోత్రం. ఆ పసితనంలో దేవునికి ప్రతిష్ఠించారంట. దేవా, మరి ఈ బిడ్డను ఎందుకు ఇలా పుట్టించావు మాకు తెలీదు, నీకు ప్రతిష్ఠిస్తున్నాం అని దేవునికి ప్రతిష్ఠించారంటండి. దేవునికి ప్రతిష్ఠించి ఆ బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అంట, ఏ స్కూల్లోనైనా కానీ వాళ్ళు అంటున్నారంట, మేము జాయిన్ చేసుకోం.
ఏ స్కూల్లో జాయిన్ చేద్దామన్నా కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. అలాంటప్పుడు తల్లి ఆస్ట్రేలియాలో కోర్టును ఆశ్రయించిందంట. ఇదిగో నా బిడ్డ విషయంలో ఇలా ఉంది అని చెప్పినప్పుడు వెంటనే ఆ ఆస్ట్రేలియా దేశానికి ఆ కోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఏమంటే ఎవరైతే ఈ బిడ్డను స్కూల్లో జాయిన్ చేసుకొని అంటారో ఆ స్కూల్ బ్రాండ్ చేస్తామన్నారంట. ఏమండి, ఎప్పుడైతే కోర్టు ఆ ఆదేశం ఇచ్చిందో వెంటనే స్కూళ్ళు అన్నీ కూడా, ఆస్ట్రేలియా దేశంలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా మా స్కూల్లో జాయిన్ చేయండి, మా స్కూల్లో ఇప్పుడు ఈయనకి ఆఫర్లు ఎక్కువైపోయినాయి అంట. మొత్తానికి స్కూల్లో జాయిన్ చేశారు. ఏమండి, ఈ నిక్ ప్యూజిక్ అనే ఆయన ఎన్నోసార్లు అంట ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంట ఆయన యొక్క పరిస్థితిని బట్టి. కానీ దేవుడంట ఆ ఆత్మహత్య స్థితికి వెళ్ళకుండా దేవుడు ఎప్పటికప్పుడు కాపాడుతూ వచ్చాడంట. ఏమండి, ఇలాగా ఆయన పెరుగుతున్నాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు, కానీ వయసులో పెరుగుతున్నాడు. చక్కగా చదువుకున్నాడు. ఏమండి, అలాగా పెరిగి పెద్ద అవుతుంటుండగా దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇప్పటికంట ఆయనంట 27 దేశాల్లో సువార్త ప్రకటించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దేశాలంట? 27 దేశాల్లో సువార్త ప్రకటించాడంట. ఏమండి, కొన్ని లక్షల మందిని ప్రభు కొరకు ప్రభావితం చేశాడంట. ఒక మీటింగ్లో మాట్లాడుతుంటుంటే 7,000 మంది బాప్తిసం పొందారంట. ఎన్ని వేల మంది? 7,000 మంది. ఆయనకి ఏమి లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. ఏమంటే ఆయనకు భార్య, 9 పిల్లలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచానికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఏమండి, నిజమే. నీ దేహాన్ని దేవుని కొరకు వాడితే నువ్వు విలువ పెట్టి కొనుక్కుని, ఇక్కడ అంటున్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన, నేను చెప్తున్నది ఈ మాట బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో ఏం చేయండి? దేవుణ్ణి మహిమపరచండి. ఎప్పుడైనా నోరిప్పావా దేవుని కొరకు చెప్పడానికి? ఏమండి, నీ నోటిని దేవుని కొరకు ఉపయోగించావా? నీ కాళ్ళను దేవుని కొరకు ఉపయోగించావా? దేవుని కొరకు ఆశీర్వాదకరంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కొరకు నువ్వేం చేసావు? నిన్ను ఆయన కొనుక్కున్నాడు. ఏమండి, ఓ 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఇచ్చి కొనుక్కోలేదు. ఆయన ప్రాణమే పెట్టేసి నిన్ను కొనుక్కున్నాడమ్మా. ఆయన ప్రాణం పెట్టకపోతే ఈ రోజున మనకు విమోచన లేదు, విడుదల లేదు. మనకు నరక శిక్షకు పాత్రులు మనం. నువ్వెంత ఈ లోకంలో ఎంత గొప్ప స్థితిలోనైనా ఉండొచ్చు, కానీ ఆయన ప్రాణం పెట్టకపోతే నీ స్థితి ఏంటో తెలుసా? యుగ యుగాలు కూడా ఆ నరకంలో కాలిపోవలసిందే. ఆ కాలిపోయే ఆ పరిస్థితికి నువ్వు వెళ్ళకుండా, ఆ కాలిపోయే ఆ స్థలంలో నువ్వు లేకుండా దేవుడు నిన్ను విమోచించాడంటే, నిన్ను విడిపించాడంటే, నీ దేహంతో నీ దేవుణ్ణి నువ్వు ఎలా మహిమపరుస్తున్నావు? ఏమండి, నీ దేహంతో దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నావు? దేవుణ్ణి మహిమపరుస్తున్నావు అసలు? ఎంతగా దేవుణ్ణి నీ దేహం ద్వారా ఘనపరుస్తున్నావు? నీ నోటితో ఎంతమందికి చెప్పావు? నీ నోటితో ఎంతగా దేవుణ్ణి ఘనపరిచావు? నీ చేతులతో ఏ పని చేసావు దేవుని కొరకు? నీ కాళ్ళతో నువ్వు ఎంతవరకు దేవుని కొరకు నడిచావు? మనం అనుకుంటాం ఆదివారం వెళ్తున్నాను కదా, సరిపోద్దులే, ఆదివారం ఏదో ఒక గంట వెళ్ళి కూర్చుందాంలే. అందుక నీకు విలువ పెట్టి కొనుక్కున్నది నిన్ను తాత్కాలికమైన వాటి కొరకు. ఎవరి నీ దేహం అంతటినీ కూడా ఖర్చు పెడుతున్నావు, కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ప్రశ్నించుకో, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయింది కదా, నీ దేహం ద్వారా నువ్వు దేవుని కొరకు నువ్వేం చేసావు? ఏం చేసావు? నీ కళ్ళ ద్వారా ఏ విధంగా మహిమపరుస్తున్నావు దేవుణ్ణి? నీ ఒంటిలో ఈ బలము దేవుని కొరకు నువ్వు ఎంత ఉపయోగించావు? ఎంత ఖర్చు చేసావు? అయిపోతుంది. ఏమండి, ఆయుష్ తరిగిపోతుంది, వయసు అయిపోతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు మరణం వరకు కూడా దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తున్నాడు దేవుడు. పౌలు గారు అంటాడు, అందరూ సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యాలు
పట్టించుకోలేటి వారిగా ఉన్నారంట. దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందుకుంటున్నావా? అయ్యో సువార్త ప్రకటించాలంటే నేను ఉన్నానండి, తెగించు. దేవుని కొరకు, దేవుని కొరకు పరిగెట్టు, దేవుని కొరకు నిలబడు. ఒకవేళ నీకు మాట్లాడటం, సువార్త చెప్పడం రాదు, వాళ్ళతో పాటు కలిసి నిలబడు. నువ్వు అక్కడ వాళ్ళతో కలిసి అక్కడ నువ్వు పని చేయి, ప్రార్థన చేయి. ఏమండి, దేవుని కొరకు బ్రతుకు. ఈ కడవరి దినాల్లో నీకు ఇచ్చింది ఒక్క జీవితమే. ఈ ఒక్క జీవితం అయిపోయిన తర్వాత మరలా ఈ జీవితం కొరకు ఏడ్చినా ప్రయోజనం ఉందా? దేవుని కొరకు ప్రయాసపడిన వారు, దేవుని కొరకు వారు దేహాన్ని ఇచ్చిన వారు ఒక రోజున దేవుని రాజ్యములో వాళ్ళు బహుమతులు పొందుతుంటే, దేవుని రాజ్యములో వారు ఘనతలు పొందుకుంటే అప్పుడు నువ్వు ఏడ్చినా ప్రయోజనం ఉందా? లేదు. కాబట్టి మీ దేహాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టండి. మీ బలాన్ని, మీ సమయాన్ని, మీ జ్ఞానాన్ని దేవుని కొరకు వాడండి. ఎందుకంటే మనల్ని కొనుక్కున్నాడు ఆయన, మనల్ని ముద్రించుకున్నాడు ఆయన. ఎక్కడ ముద్రించుకున్నాడు? తన ఆత్మ. చూడండి, ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14 చూడండి, 14 వచనం అనుకుంటున్నాను. దేవుని అనగా విశ్వాసం. ఎన్నో వచనం? 13. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏం చేయబడ్డారు? సీల్ వేసుకున్నాడు ఆయన, ముద్రించుకున్నాడు. ముద్రించబడిన నీవు క్రీస్తులో, ఏమండి, క్రీస్తులో దాగిన అనుభవంలో నువ్వు ఉండాలి. అంతేగాని ఏమండి ఆయన విసర్జించినట్టుగా నువ్వు బ్రతకూడదు. పేతురు భక్తుడు ఏమంటాడంటే, పేతురు రాసిన పత్రికలో చూడండి, పేతురు రాసిన పత్రిక వచనం చూస్తాను. పేతురు రాసిన పత్రిక తన్ను కొనిన ప్రభువుని విసర్జించి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే నాశనము కలుగజేసుకొని. చూడండి, అబద్ధ బోధకులు ఉన్నారు. కాబట్టి ఈ అబద్ధ బోధకులను బట్టి ఏమండి ప్రభువుని ఏం చేస్తున్నారంట? తన్ను కొనిన ప్రభువుని ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. నేటి కాలంలో ప్రభువుని విసర్జించినట్లుగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతికినా పర్వాలేదులే అన్నట్టుగా బ్రతుకుతున్నారు. జాగ్రత్త. క్రీస్తు ఆయన మిమ్మల్ని ముద్రించుకున్నాడంట. తన ఆత్మచేత విలువిచ్చి మీకు ఏమంటే విలువివ్వడమే కాకుండా ఆయన ముద్రించుకున్నాడంట. కాబట్టి ముద్రించబడిన మనకి ఏమండి ఏముందంటే పోరాటం ఉంది. యోబు అంటాడు కదా, నరుల కాలము యుద్ధకాలము కాదా? ఏ కాలం? యుద్ధకాలం. ఈ యుద్ధకాలంలో యుద్ధాయుధాలు మన దగ్గర కలిగి వారిగా ఉండాలి. ఎపిసిల్ రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. 6-10 కాడి నుంచి చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. చూడండి, ఏ తంత్రాలంట? అపవాది తంత్రాలు ఎదిరించినట్లుగా శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకుని. చాలండి, ఇక్కడ అంటాడు కదా, మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచము ఏం చేయమంటున్నాడు? ధరించండి. యుద్ధాలు ఉన్నాయి ఏమండి, మీరు పోరాటం చేయండి. దేవుని కార్యాల్లో ముందుకెళ్తే పోరాటం. ఏమండి, ప్రార్థనకి అంటామనుకోండి, ప్రార్థనకి వెళ్తున్నాం అనుకోండి, పోరాటం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇంట్లో నుంచే వస్తుంది. ఏమండి, అస్తమాట వెళ్ళిపోవాలా ప్రార్థనలకి? ఏమండి, అస్తమాట ఇంక దేవుడు అంటావా? శారీరకంగా మానసికంగా ఎన్నో పోరాటాలు,
కుటుంబాల్లో నుంచే పోరాటాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఏమండి, ఆ పోరాటాలన్నిటిలో కూడా మనము ఏం చేయాలంట? జయించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దురాత్మ ఇక్కడ అంటున్నాడు, మీరు పోరాడునది మనుషులతో కాదు, ఆకాశ మండలమునున్న దురాత్మ సమూహములతో. ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే నిన్ను దేవుని కొరకు బ్రతకనివ్వవు. నువ్వు అనుకుంటావు పాపం, నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు వెళ్ళాలి, దేవుని కొరకు చెయ్యాలి, దేవుని కొరకు నడవాలి అనుకుంటావు. కానీ దురాత్మ ఏమంటది? ఎక్కడికి వెళ్తావు? ఏమండి, దురాత్మ అంటే ఏదో నల్ల కొర్రు మొద్దులాగా రాదు. ఎవరిలో ఉండి పోరాడుద్ది? మనుషుల్నే పని చేసుకుంటుంది, మనుషుల్నే వాడుకుంటుంది. పేతురును వాడుకుంది. సిలువ వేయబడతానని చెప్తుంటుంటే పేతురు వచ్చి అంటాడు, ప్రభా అది నీకు తగదు తగదు అంటుంటే వెంటనే యేసుప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కి పో. ఏమండి, సాతాను ఎవరిని వాడుకుంటుంది? మనుషుల్నే వాడుకుంటుంది. నిన్ను ఆటంకపరచటానికి, ప్రభు కార్యాల్లో ముందుకు సాగనివ్వదు. నువ్వు అనుకుంటావు, తీర్మానం చేసుకుంటావు, ఏమండి పరిచయం చేయాలని తీర్మానం చేసుకుంటావు. కానీ సాతాను ఏం చేస్తుంది? ఎవళ్ళో ఒకళ్ళో ఉండి, ఏమండి నువ్వు చేస్తున్న పరిచర్యను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తుంది. ఏమండి, నువ్వు వెళ్ళాలా, నువ్వు చెయ్యాలా అన్నట్టుగా రకరకాలుగా సాతానుడండి మనుషుల్ని వాడుకుని దేవుని కార్యాల్లో ఉండనివాడు. వాడు దేవుని కార్యాల్లో ఏమండి పాల్గొననివాడు, దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు. అందుకే మనం పోరాడునది శరీరాలతో కాదు, ఆకాశమందున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. కాబట్టి పోరాటం ఉంది, మానసికంగా పోరాటం ఉంది, శారీరకంగా పోరాటం ఉంది. కాబట్టి ఈ పోరాటంలో జయం పొందాలి. మన యుద్ధ వీరుడు, మన సైన్యాధిపతి యేసుక్రీస్తు. ఏమండి, మనం ఆయన దండులో మనం చేరాం, ఒక సైనికుడిగా మనము చేరాం. కాబట్టి ఈ లోక పరిస్థితులన్నీ కూడా మన మీద పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో మనం జయం పొందాలంటే మన పోరాటం ఎలాగ ఉండాలంటే ఇక్కడ అంటాడు కదా, సర్వాంగ కవచం ధరించుకోమంటాడు. ఏ కవచం అంట? సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే ఏమండి, మొత్తం బాడీ అంతా ఉంటుంది కదా. ఈ బాడీ అంతా ఉంటుంది కానీ వెనక ఈ యొక్క వీపి భాగంలో ఉండదు. ఈ సర్వాంగ కవచం అంటే ఎదరంతా కూడా ఉంటుంది. అంటే మనం వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి ఈ పోరాటంలో ఏం చేయకూడదు? వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూసింది ఎవరు? లోతు భార్య. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం. బైబిల్ అంటాడు, నాగట మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. ముందుకే అడుగులు. మన పోరాటంలో ముందుకే అడుగులు. ఈ పోరాటాలన్నీ కూడా మన మీదకి వస్తున్న పోరాటాలన్నిటిలో కూడా మనం జయించాలంటే మనం ఏ పోరాటం చేయాలో తెలుసా? బైబిల్లో ఎఫఫ్రా గురించి ఏం రాస్తాడంటే, ఎఫఫ్రా అంట ప్రార్థనలో పోరాడువాడు. దేవుని స్తోత్రం. ఏమండి, మన పోరాటం ఎక్కడ చేయాలి? ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనలో ఎంతగా మనం పోరాడతామో అంతగా ప్రతి కార్యములో కూడా మనం జయం పొందుకుంటాం. బైబిల్లో యాకోబు గురించి హోషేయ రాస్తాడు, చదవక్కర్లేదు కానీ ఆయన పోరాడి గెలిచిన వాడంట, మగసిరి గలవాడంట. దేవుని స్తోత్రం. మనం కూడా ప్రార్థనలో పోరాడినప్పుడు గొప్ప జయ జీవితాన్ని మనకిస్తాడండి. ఎంతోమంది భక్తుల చరిత్ర చదివితే జాన్ హైడ్ అన్న ఆయన ఏమండి ప్రార్థనలో హైడ్గా, ఏమండి ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థించేవాడంట. ఆయన తన తమ్ముడు సువార్త ప్రకటించడానికి మిషనరీగా తీర్మానం చేసుకున్నాడు. జాన్ హైడ్ తమ్ముడు ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు, కానీ ప్రారంభంలోనే ఆయనకు అనారోగ్యం చేత చనిపోయాడంట. అనారోగ్యం చేత చనిపోయిన తర్వాత ఆ దర్శనాన్ని ఈ జాన్ హైడ్ పొందుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త చెప్పే దర్శనాన్ని. అయితే ఆ సువార్త చెప్పే ఆ దర్శనంలోనంటండి ఈయన ప్రార్థనలో పోరాడుతూ ఉండేవాడంట. మొట్టమొదట
ఆయన ప్రార్థనలో 7 రోజులైతే 7 రోజులు ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు 7 రోజులంట పగలు రాత్రి ఇంక ప్రార్థనలోనే ఉన్నాడంట. అలాగా ప్రార్థనలో పోరాడుతూ ఉండగా ఆయన గుండె అంటండి ఎటువైపున ఉంటుంది గుండె? ఎడమవైపున ఉంటుంది కదా. ఈ ఎడమ వైపున ఉన్న గుండె అంటండి కుడివైపుకి వచ్చేసిందంట. డాక్టర్లు అన్నారంట, నువ్వు కనుక ఇలాగే ఈ ప్రార్థనలో మూలుగు కనుక నువ్వు మానకపోతే చచ్చిపోతావు అన్నారంట. ఆయన అన్నాడంట, ఎప్పటికైనా చచ్చిపోవలసిందే, కానీ నా మరణం వరకు కూడా ఈ ప్రార్థన మూలుగును మానన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అలాంటి గొప్ప వారు ప్రార్థించారు కనుకనే ఈ రోజున ఈ గొప్ప రక్షణ మనకి వచ్చింది. తర్వాత కాలంలో ఆయన చనిపోయాడు. జానాక్స్ ఎవరు? జానాక్స్. ఈ జానాక్స్ జాను హైడు ఇందాక చెప్పిన ఆయన. ఇప్పుడు జానాక్స్ గురించి చూస్తే ఈ జానాక్స్ అంట స్కాట్లాండ్ దేశాన్ని ఆయన ముందు పెట్టుకుని, ఆ పట్టాన్ని ముందుకు పెట్టుకుని ఏడ్చేవాడంట, దేవా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణం తీసుకో. స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణం తీసుకో. ప్రార్థించేవాడంట. ఏమండి, ఎప్పుడైతే అలా ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ తన హృదయాన్ని దేశం కొరకు కుమ్మరించాడో దేవుడు ఆ దేశాన్ని స్కాట్లాండ్ దేశంలో అనేకులు దేవుడు రక్షించాడంట. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రార్థనలు నువ్వేం చేయాలి? పోరాడాలి. యూట్యూబ్లో పెట్టారు, వినండి. మీటింగ్స్లో ప్రార్థన గురించి దైవజనులు చెప్పారు. ఏమండి, హాయ్లాండ్ దేశంలో 2 వృద్ధరాండ్ల గురించి చెప్పారు కదా. ఏమండి, ఒక ఆమెకి ఎన్ని సంవత్సరాలంట? 82 అంట. ఇంకొక ఆవిడకి 84 అంట. 82, 84. ఒక ఆమెకంట కళ్ళు కనిపించమంట, ఒక ఆమెకి నడుము పైకి లెగదంట. 2 వృద్ధరాండ్రు అంటండి. వాళ్ళిద్దరూ కూడా హాయ్లాండ్ దేశం అంటే అసలు చర్చిలోనంట ముసలోళ్ళు 4-3 ఉంటారంట ఆరాధనకి, ఎవరు ఉండేవారు కాదంట. అలాంటి దేశంలో ఈ ముసలోళ్ళు ఇద్దరూ కూడా ప్రభువా నా దేశాన్ని కదిలించు, దేవా నా దేశాన్ని కదిలించు, ఇలాగే ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ప్రతిరోజు కూడా ఇదే ప్రార్థన అంట. ఒక రోజున దేవుడు దర్శనం చూపించాడంట. ఇదిగో పలానా దైవజనుడిని ఈ హాయ్లాండ్కి పిలవండి. ఈ హాయ్లాండ్లో ఆయన్ని పిలిచి వాక్యం చెప్పించండి అని దర్శనం వచ్చినప్పుడు ఆ స్థానిక దైవజనుడికి వెళ్ళి వృద్ధురాలు చెప్పిందంట. ఆయన దగ్గరికి వెళితే ఆయన అన్నాడంట, నాకు ఖాళీ లేదమ్మా, డేట్లు నాకు ఖాళీ లేదన్నాడంట. వీళ్ళు అంటున్నారంట, దేవుడు తీసుకొస్తాడు, వస్తాడు ఆ దైవజనుడు, మాకు చూపించాడు కాబట్టి వస్తాడు ఆ దైవజనుడు అని ఘంటాపదంగా చెప్పారంట. మీటింగ్లు ఏర్పాటు చేశారు అదే డేట్కి. ఏమండి, ఆయన ఆ మీటింగుల టయానికి ప్రత్యక్షమయ్యాడంట. ఏంటి జరిగిందంటే ఆయన వెళ్ళిన చోటు కంట వెళ్ళి కూర్చుంటే ప్రభు అంటున్నాడంట, నువ్వు ఇక్కడ కాదు, ఇదిగో హాయ్లాండ్ దేశం వెళ్ళి అన్నాడంట. ఆయన వచ్చి ఏమంటే దేవుని వాక్యానికి ప్రారంభిస్తేనంట ఆ హాయ్లాండ్ దేశంలో ఉన్న ప్రజలు అంటండి, రోడ్డు మీద తిరిగే యవనస్తులు, ఏమండి షాపుల్లో ఉన్నట్టు వారు, ఆ షాపులు మూసేసి ఆ వీధుల్లో తిరిగే యవనస్తులు ఆ రోజునంట మందిరం పట్టలేదంట, మందిరం బయట కూడా రోడ్ల మీద ఏడుస్తున్నారంట. ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి అనేకులు రక్షించబడ్డారంట. హల్లెలూయా. ఎవరు ప్రార్థన? 2 వృద్ధురాండ్రంటండి పోరాడారు. ప్రభువా నా దేశం, నా హాయ్లాండ్ దేశాన్ని రక్షించు అడుగుతున్నావా? పోరాడుతున్నావా ప్రభు సన్నిధిలో? దేని కొరకు పోరాడుతున్నావు? ఉదయం లేచిన దగ్గర నుంచి తిండి కొరకు, బట్ట కొరకు, వ్యాధి కొరకు, ఏదేదో దీని కొరకే నా పోరాటం. ఎప్పుడైనా పోరాడావా? ప్రభువా ఇదిగో నా భర్తకు రక్షణ లేదు, నా భర్తకు రక్షణ దయచేయి, నా బిడ్డలకు రక్షణ లేదు, నా కుటుంబానికి రక్షణ లేదు, నా గ్రామానికి రక్షణ లేదు, నా ఇరుగు పొరుగు వారికి రక్షణ లేదు. ప్రభు సన్నిధిలో పోరాడావా? పోరాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో పోరాడతావో
ప్రార్థనలో పోరాడే ఒక వీరుడుగా నువ్వు ఉంటావా? అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడో తెలుసా? ఇక్కడంట మాకీరు యుద్ధములో వీరుడుగా పోరాడాడంట. దేవుడంట ఆయనకి ఏమిచ్చాడట? బాషానును. అక్కడ ఆ మూలవాక్యం చదువుదా, యెహోషువ 17. గిలాదును బాషాను ఏమిచ్చాడట? దేవుని స్తోత్రం. ఈ గిలాదు బాషాను ఇచ్చాడంట. అంటే గిలాదు అనే మాటకు అర్థం ఏంటంటే సాక్ష్యము. గిలాదు అంటే అర్థం ఏంటి? సాక్ష్యము. రెండవదిగా బాషాను అనగా ఆత్మబలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, రెండు ఇచ్చాడండి దేవుడు. నువ్వు ప్రార్థనలో పోరాడు వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీకేమిస్తాడో? సాక్ష్యం ఇస్తాడండి. నువ్వు ఎలా ఉంటావు? ఒక సాక్షిగా ఉంటావు, సాక్ష్యం కలిగి బ్రతుకుతావు. ఈ రోజున సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? ఆవిడ దేవుణ్ణి నమ్ముకున్నది కానండి, ఆవిడ నోరిప్పితే కంపు. ఆవిడ దేవుణ్ణి నమ్ముకున్నది కానండి, అంతా అక్రమమే. ఏమండి, ఆవిడ దేవుణ్ణి నమ్ముకున్నది కానండి, చేసే పనులన్నీ. ఏమండి, ఏంటి నీ సాక్ష్యం? నీ ఇంటిలో సాక్ష్యం ఏంటి? సంఘంలో సాక్ష్యం ఏంటి? సమాజంలో నీ సాక్ష్యం ఏంటి? ఏదో ఒక రోజున ఈ లోకం విడిచిపెడతాం మనం. ఏమండి, మనం క్రీస్తు శేషులుగా కాదు కానీ సాక్ష్య శేషులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది చాలా అల్పమైన జీవితం. ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని ముగించాలి. దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతికావు? నువ్వేం చేసావు దేవుని కొరకు? నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యమే, ఏమండి, నీ సాక్ష్యమే నీ ఇంటికి ఆశీర్వాదం, నీ సంఘానికి ఆశీర్వాదం, నీ సమాజానికి ఆశీర్వాదం. ఐగుప్తులోనండి సాక్షులు ఎవరు లేరు. ఆయన పురుకొల్పే సాక్షులు ఎవరు లేరు. అయినా కానీ సాక్షిగా ఉన్నాడు. ఎవరు? ఐగుప్తులో ఎవరండి సాక్షిగా ఉన్నారు? యోసేపు. దేవుని స్తోత్రం. పురుకొల్పే సాక్షులు లేరు. కానీ ఈ రోజున మనకెవరున్నారు? ఇంత గొప్ప సాక్షి సమూహము. దేవుని స్తోత్రం. ఆ రోజున సాక్ష్యం లేదు, సాక్షులు లేరు. అయినప్పటికీ కూడా యోసేపు ఎలా బ్రతికాడు? సాక్షిగా బ్రతికాడు. ఇతని వలె ఆత్మ కలిగిన మనుష్యుని మనము కనుగొనగలమా? ఈ రోజున మనకెంతోమంది సాక్షులు మన ముందు పరిగెట్టారండి. ఈ యుద్ధ రంగంలో ఎంతోమంది పరుగు పెట్టారు. వాళ్ళు అంటున్నారు, ఇదిగో మా వైపు చూడండి, మా వైపు చూసి మీరు పరిగెట్టండి. సాక్షి సమూహం ఉంది. ఆ సాక్షి సమూహాన్ని చూసి నువ్వు ఒక సాక్షిగా బ్రతుకుతున్నావా? బైబిల్ అంటుంది కదా, సుగంధ ద్రవ్యముల కంటే ఏ పేరు? మంచి పేరు. మంచి పేరు. మంచి పేరు అంటే ఏంటి? మా అబ్బాయికి మంచి పేరు పెట్టండి, మా అమ్మాయికి మంచి పేరు పెట్టండి అంటారు. మంచి పేరు అంటే ఏంటి? ఏమండి, మంచి పేరు అంటే ఈ లోకపు నామకరణం కాదు. బైబిల్లో నామకరణం గురించి చెప్పట్లేదు. చాలామంది మంచి పేరే పెట్టుకుంటారు, కానీ ఆ పేరుకు తగ్గ జీవితం ఉండదు. ఏమండి, పోలీస్ స్టేషన్లో పేర్లు ఉంటాయి, దావీదు, డేవిడ్. ఏమండి, ఎక్కువ పోలీస్ స్టేషన్లో ఇలాంటి మంచి పేర్లే, కానీ పేరుకు తగ్గ జీవితం లేదు. కానీ ఆ పేరుని గురించి చెప్పట్లేదు ఇక్కడ. మంచి పేరు అంటే మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగి ఉండు. నీరుగు పొరుగు వారి మధ్యలో, నీ కుటుంబం మధ్యలో మంచి సాక్ష్యం కలిగి ఉండమ్మా. ఆ మంచి సాక్ష్యం కొరకు, ఏమండి, మంచి సాక్ష్యం రావాలంటే ఊరికే రాదు. మంచి సాక్ష్యం కావాలంటే మనలో ఎన్నో చంపుకోవాలి. గర్వాన్ని చంపుకోవాలి, కోపాన్ని చంపుకోవాలి, అహంకారాన్ని చంపుకోవాలి. ఏమండి,
మనం అలా చంపుకున్నప్పుడే మంచి పేరు మనకిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు. ఆ రోజున ఇదిగో మా అమ్మ, లేకపోతే మా నాన్న, లేకపోతే ఫలానా సహోదరి, ఇలాగా నువ్వు లేకపోయినా నీ సాక్ష్యం నిలబడిపోవాలి. బబులోనులో సాక్షులు లేరు, కానీ దానియేలు ఎలా బ్రతికాడు? సాక్షిగా. షద్రకు, మేషకు, అబేద్నెగోలు సాక్షిగా బ్రతికారు. రాజు అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. సాక్ష్యం అండి, సాక్ష్యం. నీ గురించి ఏం చెప్తారు? అన్యులు నీ గురించి ఏం చెప్తారు? మారావా? ప్రార్థనలో పోరాడుతూ ఉన్నప్పుడు నీ సాక్ష్యం మారాలి. మంచి సాక్ష్యం. ఏమండి, మంచి సాక్ష్యం. బైబిల్లో జక్కయ్య పాపాత్ముడు, దుర్మార్గుడే. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఇతడును అబ్రహాము కుమారుడే. సాక్ష్యం. నీ సాక్ష్యం ఎలాగుంది? సాక్ష్యం అంటే నీ ప్రవర్తన, నీ బ్రతుకు. ఏమండి, దేవుడు పైరూపం చూసి మెచ్చేవాడు కాదు. నీకు ఒక సాక్ష్యం ఉండాలి. ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు అన్నాడు. ఎవరిని గురించి? సమూయేలుని గురించి. దేవుని స్తోత్రం. ఆ పట్టణంలో ఎవరంట? దైవజనుడు. ఇదిగో పలానా ఊర్లో పలానా సహోదరు ఉంది, ఆమె ప్రార్థన చేస్తే, ఇదిగో మా ఇరుగు పొరుగులో ఫలానా ఆమె ఉంది, ఆమె ప్రార్థన చేస్తే, ఇదిగో ఫలానా ఆమె ఉంది, ఆమె దగ్గరికి వెళితే. మొన్న ఒక 6 నెలల ఉద్యమం, మా చిన్న మేనత్త తుంగభద్రలో ఉంటారు వాళ్ళు. తను మా నాన్నగారు, మా పిన్నిలు అందరూ మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఎందుకో మా అమ్మగారు సందర్భం వచ్చింది. వచ్చి మా చిన్న మేనత్త అంటుంది, మా వదిని ఎంత మంచిదంటే, మా అన్నయ్య ఎంతగా అరిచి తిట్టి కేకలు వేసినా మా వదిన నవ్వుతో సరిపెట్టుకునేది. మేము ఏదన్నా మాకేదన్నా కష్టం వచ్చి మా వదిన దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఆ కష్టాన్ని మర్చిపోయి మళ్ళీ సంతోషంగా ఇంటికి వచ్చేవాళ్ళం. మా నానమ్మైనా మా మేనత్తలైనా బాగా మా అమ్మగారికి అలవాటు. కాబట్టి ఆమె ఆ విధంగా చెప్తుంటుంటే మా నాన్నగారికంట ఆ ముందు పరిస్థితి అంతా జ్ఞాపకం వచ్చేసి ఆ రాత్రి అంతా నిద్రలేదంట. మొన్నాడు హాస్పిటల్ తీసుకెళ్ళాము అని మా పిన్ని ఫోన్ చేసి చెప్తుంది, మీ అమ్మగారి పరిస్థితులన్నీ జ్ఞాపకం వచ్చేసినాయి అంట. మా మేనత్త అలా సాక్ష్యం ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మేము ఏదన్నా కష్టంతో, బాధతో మా వదిన దగ్గరికి వెళితే మేము మరలా తిరిగి సంతోషంతో ఇంటికి వచ్చేవాళ్ళం. దేవుని స్తోత్రం. నిజమే, నువ్వు చనిపోయినా కానీ నీ సాక్ష్యం భూమి మీద ఏమవ్వాలి? మిగిలిపోవాలండి. అలా మనం బ్రతకాలి. మన బ్రతుకు ఈ రోజున బైబిల్లో భక్తులు లేరు, కానీ వారు సాక్ష్యాలు మిగిలిపోయాయి. కాబట్టి నీ ఇరుగు పొరుగు వారిలో నీ సాక్ష్యం ఏంటి? ప్రార్థన అంటే నువ్వు జ్ఞాపకం వస్తున్నావా? ప్రభువుని నమ్మిన వారంటే నువ్వు జ్ఞాపకాలకు వస్తున్నావా? మంచి బిడ్డలండి వాళ్ళు. నిజమే, సాక్ష్యం రావాలంటే పౌలు గారు అంటాడు, నష్టపరుచుకున్నాడంట, పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. నిజమే, కొన్నిసార్లు నష్టపరుచుకోవాలి సాక్ష్యం కొరకు. సాక్ష్యమే ఏమండి, సాక్ష్యమిచ్చే సంఘమే జీవించే సంఘం. దేవుని స్తోత్రం. సాక్ష్యమే జీవింపచేసేది. కాబట్టి ఇక్కడ గిలాదును పొందుకున్నాడు. రెండోది ఏం పొందుకున్నాడంట? భాషాను అంటే అర్థం ఏంటంటే ఆత్మబలం. ఏ బలం? ఆత్మబలం. నిజమే, ప్రార్థనలో పోరాడువారుగా ఉంటే సాక్ష్యం దేవుడిస్తాడు. రెండవదిగా ఆత్మబలాన్ని ఇస్తాడు. ఆత్మబలం లేకపోతే పడిపోతాం, ఓడిపోతాం. ఆత్మలో బలహీనులం అయిపోతే శత్రువు చేతికి చిక్కుపోతాం.
కాబట్టి ఎప్పటికీ కూడా అందుకనే అంటాడు తిమోతితో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత నువ్వెలా ఉండాలి? బలవంతుడు కమ్ము. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి బలవంతులుగా మనం ఉండాలి. మన ముందు ఎన్నో సవాళ్ళు ఎదురవ్వచ్చు. శద్రకు, మేషకు, అబేద్నెగోల ముందు ఒక సవాలు ఎదురైంది. వాళ్ళు బలహీనులయ్యారా? బలహీనులు కాలేదండి, వారు బలం. వాళ్ళు ఏమంటారు తెలుసా? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. ఒకవేళ ఈ అగ్నిగుండంలో వేస్తే మేము చనిపోతాం. మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించవచ్చు. ఒకవేళ రక్షింపకపోయినను చచ్చన్నా పోతాం, కానీ మేము ఆజ్ఞను అతిక్రమింపం. దేవుని స్తోత్రం. బలం, బలం. నీవు కూడా ఆత్మలో ఏం కలిగి ఉండాలి? బలం కలిగి ఉండాలి. నీ ముందుకు వస్తున్న ప్రతి పోరాటంలో కూడా సతికిలు పడిపోకూడదు. ఏమండి, ప్రార్థన చేసుకుంటే తెల్ల కార్డులన్నీ ఏరేస్తాం అన్నారు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? ఏరేస్తే ఏరేయండి. ఫెన్షన్ తీసేస్తాం అంటే ఏం చేయాలి అప్పుడు? తీసేస్తే తీసేయండి. నిలబడాలండి, నిలబడాలి. బలం, ఆత్మ బలం. ఎందుకంటే మనుషులు ఎవరు, మనకున్నది ఏది మనతో రాదు. దేవుని స్తోత్రం. ఏమండి, మనం ఒంటరిగా వచ్చాం. యోబు అన్నాడు కదా, నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరినే వచ్చాను, మరలా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. బలం, ఆత్మ బలం. ఆయన మీదకి వచ్చిన ప్రతి పోరాటంలో దేవుడి మీద అనుమానం కలిగిందా? మనం చిన్నది ఏదన్నా వస్తే, ఏమండి, కడుపులో నొప్పో, కాలు నొప్పో కొంచెం పెద్దగా వచ్చిందనుకోండి, అసలు ఉన్నావా అసలు ఉన్నావా? ఏమండి, కడుపు నొప్పికి, కాలు నొప్పికి, తలనొప్పికి, దీనికి అవిశ్వాసం. ఎక్కడ బలం? ఎక్కడ బలవంతులుగా ఉంటున్నాం? మన ముందున్న భక్తులు ప్రాణాలు ధారపోసేశారండి, ప్రాణార్పణంగా పోయబడ్డారు. ఎందుకు అంటే వారు బలం కలిగిన వారు, బలం కలిగిన వారు. ఎప్పటికీ కూడా మనం బలహీనలము కాకూడదు. నీ ముందుకు ఎన్నో వస్తాయి పోరాటాలు, ఎక్కడా కూడా రాజీ పడద్దు. నిలబడు దేవుని కొరకు. దానియేలుకి సింహం బోను ఎదురైంది. బలహీనుడయ్యాడా? పోనీలే, ఒక నెలే కదా అనుకున్నాడా? బలహీనపడలేదు. బలం. చస్తామా? దేవుని కొరకు చస్తాం, నిజమే. మనం కూడా అలాంటి 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 బలం కలిగిన వారిగా ఉండాలండి. ప్రాణం పోద్దా? ఎప్పటికైనా పోద్ది. ఏమండి, నువ్వెంత మరణం వచ్చిందనుకో, నువ్వెంత దాగి ఉన్నా అక్కడ కూడా టైం అయిందంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా వచ్చి కలిసిపోద్ది, కలుసుకుంటుంది నిన్ను. అవును కదా? నువ్వు ఏ వయసులో ఉన్నా కానీ, నువ్వు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా, ఒక రాజు అంట ఎక్కడ చంపేస్తాడో అని, ఏమండి, మారు వేషంతో వెళ్ళాడంట. ఒక తింగరోడు బాణానికి ఏమైపోయాడు? తింగరోడు బాణం వేస్తాను రాదంట వాడికి, ఆయన వేసాడంట. ఏదో వేసాడు గురి లేకుండా. ఎక్కడ తగిలింది? మరణం వస్తే ఎవరు కూడా ఆపలేరు, తెలుసా? ఎక్కడున్నా కానీ టైం అయింది, దేవుడు నీకు టైం పెడతాడు. ఆ టైం వరకు కూడా, ఏమండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నిలబడు. ఆత్మ బలం కలిగి ఉండు. ఏదో ఒకరోజు చచ్చిపోతాం, కానీ ప్రభువు కొరకు చచ్చిపోతే ఎంత భాగ్యమో తెలుసా? నేను అదే అనుకుంటూ ఉంటాను. ప్రభువా, తుప్పట్టిపోకూడదు, ఏమండి, తుప్పులా ఉండకూడదు. మనం దేవుని కొరకు అరిగిపోయే, కరిగిపోయే ఉప్పులా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. కరిగిపోవాలి దేవుని కొరకు. మన బలం, మన జ్ఞానం, మనకున్నదంతా కూడా దేవుని కొరకు కరిగిపోయినట్లుగా మనం ఉండాలి. అరిగిపోవాలి దేవుని కొరకు, అరిగిపోవాలి. కొంతకాలమే ఈ జీవితం. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో నా కొరకు ఏం చేసావని అడిగితే ఏం చెప్తావు? ఇదిగో నాయనా, నువ్వు కట్టిన విత్తన చోట కోయినవాడవని ఎక్కడ కప్పెట్టాడంట? నేలలో కప్పెట్టి, ఇదిగో సోమరి అయిన చెడ్డదాసుడా. ఆత్మీయ జీవితంలో సోమరులుగా ఉంటున్నామా? నీ ఆత్మీయ జీవితంలో ప్రభువు నిన్ను విలువబెట్టి కొనబడినందుకు నువ్వేం చేస్తావు? దేవుని కొరకు ఏం చేస్తావు? నీ దేహంతో
దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నావు? ఆలోచించుకో. బలం కలిగి ఉండు, ఆత్మీయ బలం. పోరాడే వారికి దేవుడు ఆత్మ బలం ఇస్తాడు. ప్రార్థనలో నువ్వెంత పోరాడతావో అంత సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. నువ్వు ప్రార్థనలో ఎన్ని గంటలు పోరాడతావో అంత ఆత్మీయ బలాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం. దానియేలు ప్రార్థనలో పోరాడువాడు కనుకనే బలం కలిగి ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థనాపరులు కనుకనే వారు బలం కలిగిన వారిగా ఉన్నారు. నువ్వు కూడా ప్రార్థనలో ఏం చేయాలి? పోరాడాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఏమండి, ప్రార్థనలో విసుక్కోకూడదు. అన్నిటిలోనూ ఉంటాం కానీ ప్రార్థనలో ఉండమంటే చాలామందికి విసుగు. ప్రార్థన అంటే విసుగు. ప్రార్థనే ఏమండి శత్రువును దడదడలాడించే ఆయుధం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ప్రార్థనలో నువ్వు పోరాడితే దేవుడు సాక్ష్యం ఇస్తాడు, దేవుడు ఆత్మబలాన్ని ఇస్తాడు. ముందుకు వెళ్దాం. చూడండి, అక్కడ కింద చదువుకుందాం. అక్కడ 17 5వ వచనం కూడా చదవండి. 5వ వచనం 17:5. కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానును గాక మనుష్యులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ గిలాదు బాషానే కాకుండా ఈ పోరాడే ఈ యొక్క మాకీర్ కంట అక్కడ ఎన్నొంతులంట ఆ వంశం వంశీకు గోత్రం వారు అందరికీ అంటండి 10 వంతులు వచ్చిందంట. దేవుని స్తోత్రం. నీవు పోరాడే క్రైస్తవుడు అయితే, ప్రభు కొరకు పోరాడేవాడు అయితే 10 వంతులు అనగా నీ కుటుంబం, నీ వంశం, ఏమండి నీ పిల్లలు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఎన్నొంతులంట? 10 వంతులు. 10 వంతులు అంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడండి. ఈ భక్తి జీవితం నీ ఒక్కళ్ళతో పోయేది కాదు. నువ్వు నిలబడితే, నువ్వు ఆత్మ బలము కలిగి ఉంటే నీ కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు నిన్ను బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు ఆత్మ బలము కలిగిన వాడు కనుక దావీదును బట్టి కుటుంబ వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును బట్టి కుటుంబంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి బ్రతుకు ఏమండి, అలాంటి జీవితం జీవించు. పోరాడే క్రైస్తవుడుగా ఉండు. నీ తరం వెంబడి తరానికి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుని ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఏమండి, అలా పరిశుద్ధ గ్రంథంలో అలా ఇచ్చాడు. ఒక తరంతో ఆగిపోయేది కాదు. బైబిల్ అంటుంది కదా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతికితే నిన్ను బట్టి ఎన్ని తరాలంట? 1000 తరాలు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఎన్ని తరాలు? 1000 తరాలు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ప్రార్థనలో పోరాడి దేవుని కొరకు నువ్వు బ్రతికితే, మంచి పోరాటం పోరాడితే నీతో ఆగిపోదండి. నీ వెనకాల ఎంతోమంది దేవుని కొరకు ఫలభరితమైన వారిగా లెగిస్తారు. దేవుని కొరకు వాడబడతారు. సుజాన్ అనే తల్లి 17 మంది అంట పిల్లలు. ఏమండి, 17 మంది కొరకు కూడా ప్రార్థించి దేవునికి ప్రతిష్ఠించిందంట. 17 మంది కూడా దేవుని కొరకు బలమైన యోధులుగా వాడబడ్డారంట. దేవుని స్తోత్ర. ఈ భక్తి జీవితం నీతో ఆగిపోకూడదు. ఏమండి, నీ పిల్లలతో ఆగిపోకూడదు. బైబిల్ అంటుంది కదా, యెహోవాను ఎరగని తరం ఒకటి పుట్టుకొస్తుందంట. నీ తరంలో దేవుణ్ణి ఎరగని తరం ఉండకూడదు. దేవుని స్తోత్రం. నేను అన్నమాట అర్థమైందా? మీ తరంలో, మన తరాల్లో ఎవరు ఉండకూడదు? దేవుణ్ణి ఎరగని వారు ఉండకూడదు. ఇప్పుడు పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే దేవుణ్ణి ఎరగని పరిస్థితులుగా అయిపోయినాయి. లోకం ఎన్నో అట్రాక్షన్లు, లోకం ఎంతో భయంకరంగా ఉంది. విశాల మార్గం. బిడ్డలు విశాల మార్గం వైపు ఆకర్షించబడుతున్న పరిస్థితులు. బిడ్డలను కాపాడుకోవాలంటే మన జ్ఞానం సరిపోదు. ఏమండి, మన తెలివితేటలు సరిపోవు.
వారి కొరకు ప్రార్థనలో మనం ఏం చేయాలి? పోరాడాలి. ప్రభువా, అందుకనే దావీదు అంటాడు, దేవా నాకేమీ వద్దు, నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలని కోరుకుంటలేదు, నా కుటుంబంలో ఉన్న వాళ్ళు రాజు అవ్వాలని నేను కోరుకోవట్లేదు, ఇదిగో నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా. ఇదే నా కోరిక. నా తరాలన్నీ కూడా ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలయ్యా. అదే నా కోరిక. నిజమే, నీకుందా ఆశ? ఆ ఆశతో ప్రార్థిస్తున్నావా? ఆ ఆశతో ఏవండి మంచి పోరాటం పోరాడే క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావా? పోరాడే క్రైస్తవుడుగా ఉన్నావా? సతికిలు పడిపోయే, రాజీ పడిపోయే క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావా? ఆలోచించుకుందాం. ఏమండి, మాకీరు యుద్ధ వీరుడు. మనం కూడా ఏవండి పోరాడే యుద్ధ వీరులుగా మనము ఉండాలి. మంచి సైనికుడిగా మనం ఉండాలి. చివరిలో మనం చెప్పగలగాలి. పౌలు గారు చెప్పారు ఏమని? నేను వెడలిపోయి కాలము సమీపించింది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించాను. నాకు ఉంచబడిన ఆ నీతి కిరీటాన్ని నేనేం చేశాను? పొందుకున్నాను. అది నాకు మాత్రమే కాదు, ఎవరైతే అలా మంచి పోరాటంలో పాలు పంపులు పొందుకుంటారో వారందరూ దాన్ని పొందుకుంటారన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మన ముందు పోరాటం ఉంది. కాబట్టి ఆ పోరాటంలో మంచి పోరాటం పోరాడేవారిగా ఉందాం. నీ తుది శ్వాసలో నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా, ఎవరినంటాడండి? ఎవరినంటాడు? నీ దేహం ద్వారా దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, నీ దేహం ద్వారా నువ్వెంత సమయం ఇస్తున్నావు? రోజుకి 24 గంటలు దేవుడిచ్చాడు నీకు. ఎంత సమయాన్ని దేవుణ్ణి మహిమపరుస్తున్నావు? ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఈ రోజుల్లో సమయం అంతా నీళ్ళలా ఖర్చు పెట్టేసుకుంటున్నారు, వృధా చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందుకునే ఆసక్తి లేదు చాలామందికి. జాగ్రత్త, దేవుడు లెక్కడుగుతాడు నిన్ను ఒక రోజున. దేవుని సింహాసనం ఎదుట మనందరము కూడా నిలబడే రోజు ఒకటి ఉంది. ఆ రోజున మనందరము కూడా బళా అనిపించుకోవాలనే మన ముందు దేవుడు ఎన్నో ప్రార్థనలు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏవండి, ఎన్నో ప్రార్థనలకి నిజంగా ఏవండి ఆదివారం వచ్చి మళ్ళా ఆదివారం వస్తే సరిపోద్ది మాకు కూడా. కానీ అలా కాదు, మనందరము కూడా దేవుణ్ణి మహిమపరిచి దేవుని ఎదుట మెప్పు పొందుకోవాలనే ఉద్దేశంతో ఏమండి మన ముందు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఈవేళ నుంచే ఎన్ని రోజులు ప్రార్థనలు? 7 రోజులు. అవకాశం ఉంటే వారందరూ పాలు పంపులు పొందండి. చాలామంది సమయాన్ని వృధాగా నీళ్ళలా ఖర్చు పెట్టుకుంటున్నారు. వద్దు, ఉన్న సమయమైనా కళ్ళు తెరవండి. ప్రార్థనలో పోరాడేవారిగా నశించిపోతున్నారు ఎంతోమంది. మన చుట్టూ ఎంతోమంది రక్షణ లేకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది వెళ్ళిపోయారు. కన్నీరు కారుద్దాం. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, పట్టణాల కొరకు, ప్రజల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు పోరాడదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలాగే శనివారం, సెకండ్ శనివారం ప్రత్యేకమైన ప్రార్థన. ఆ పట్టణం కొరకు ప్రార్థించి సువార్త కొంతమంది సువార్తలో మరి శుక్రవారం ప్రకటించి శనివారం ఆ రోజంతా కూడా ఆ పిప్రనే ఆ పట్టణం కొరకు అందరూ ప్రార్థనలో గడుపుతారు. కాబట్టి అవకాశం ఉన్నట్టు వారు అందరూ పాలు పంపులు పొందండి. ఇలాగా మన దేహముతో ఏమండి మన కాళ్ళల్లో సత్తు ఉన్నంతసేపు, మన చేతుల్లో బలం ఉన్నంతసేపు, మన కంటిలో చూపు తగ్గక ముందు అన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా చేయగలుగుతామంటారా? ఏమీ చేయలేం. కాబట్టి బలం ఉండగానే, సమయం ఉండగానే ప్రభు కొరకు వాడబడు. నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. నిన్ను విలువ పెట్టి ఆయన ప్రాణాన్ని ధారపోసి నిన్ను రక్షించుకున్నాడు, ముద్రించుకున్నాడు. కాబట్టి ఆయన ఎడల కృతజ్ఞత కలిగి మా కీరు వలె యుద్ధ వీరులుగా ప్రభు దగ్గర బహుమానం పొందేవారుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకనున్న మా ప్రభువా,
యేసయ్య వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సెప్టెంబర్ మాసము ప్రభ మొదటి పునరుత్థాన కుడికలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు ప్రభా మీరు ఆత్మ సహాయం దయచేశారు ప్రభా. నీ దాసురాలు నిలబెట్టి ప్రభా తండ్రి నాయనా ప్రభా ఇదిగో నాయనా ప్రభా తండ్రి నాయనా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము ఎలాగ ప్రార్థించాలో అయ్యా, ఎలా ఆత్మబలము పొందుకోవాలో ప్రభా తండ్రి అయ్యా, అనేక వచనాల్లోంచి నాతో మాతో అందరితో మాట్లాడుతూ వచ్చారు ప్రభా తండ్రి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అని ప్రభా ఆనాడు పౌలు గారు తన శిష్యుడైన నాయన తిమోతికి ఏ విధంగా అయితే ప్రభా ప్రబోధించారో నేడు మా ప్రభా తండ్రి నాయన నీ బిడ్డలకైన మమ్మల్ని ప్రభా నాయన ఆ విధంగా నడిపిస్తూ ప్రభా తండ్రి మాట్లాడారు ప్రభా. మా ఎదుట ప్రభా తండ్రి మనిషి పెద్ద కుమారుడైన ప్రభా తండ్రి నాయనా ప్రభా తండ్రి ఇదిగో నాయనా ప్రభా మా ఎదుట పెట్టి ఉన్నారు తండ్రి నాయనా ప్రభా నాయనా మాకీరు ప్రభా తండ్రి మంచి పోరాటము ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి గిలాదు భాషను గెలిపించుకున్నాడు ప్రభా తండ్రి. గిలాదు అనగా ప్రభా నాయన సాక్ష్యమని ప్రభా తండ్రి నాయన భాష అనగా ఆత్మబలం అని ప్రభా తండ్రి మాతో మాట్లాడొచ్చారు ప్రభా తండ్రి. అవును తండ్రి నాయన యోసేపు మనవుడు ప్రభా తండ్రి నాయన మాకీరు ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి యుద్ధ వీరుడిగా ప్రభా తండ్రి పేరుగాంచి ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి మంచి బహుమానం పొందుకున్నాడు ప్రభా తండ్రి. మరి నాయన ప్రభా తండ్రి నీ బిడ్డలమైన మేము ప్రభా ఎలా ఉంటున్నామో ప్రభా తండ్రి నానా నీ వాక్యం ద్వారా హెచ్చరించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి నాయన వృద్ధులైన ప్రభా తండ్రి ఇద్దరు స్త్రీలు ప్రభా తండ్రి నాయన ఆనాడు ప్రార్థించగా ప్రభా తండ్రి హాలాండ్ దేశమంతా కూడా మారినట్లుగా ప్రభా అయ్యా ప్రభా తండ్రి అయ్యా మీ కృప చూపించారు. కేవలము ప్రభా తండ్రి ప్రార్థన ప్రభా తండ్రి ఆ యొక్క వృద్ధుల ప్రార్థన ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి అటువంటి ప్రార్థన మాలో లోపించింది ప్రభా తండ్రి. అయ్యా ఈ లోకాశల కొరకు మా అవసరాల కొరకు ప్రార్థిస్తున్నామే కానీ ప్రభా తండ్రి ఆత్మబలము లేక ప్రభా తండ్రి క్షీణించిపోతున్నామయ్యా. అయ్యా ప్రభా తండ్రి మాకు ప్రార్థనా బలం నేర్పించు ప్రభా తండ్రి, ఆత్మబలము నేర్పించు ప్రభా తండ్రి. అయ్యా గ్రామం కొరకు ప్రభా తండ్రి, పట్టణం కొరకు ప్రభా తండ్రి, దేశం కొరకు ప్రభా నశించిపోతున్న ఆత్మ పట్ల ప్రభా తండ్రి భారము కలిగే ప్రార్థన అనుభవంలోకి మమ్మల్ని నడిపించు ప్రభా. మా వ్యక్తిగత అవసరాలు కాదు ప్రభా తండ్రి అయ్యా మా కుటుంబ అవసరాలు కాదు ప్రభా. మా తోటి వారు నశించిపోతున్నారయ్యా, పొరుగు వారు నశించిపోతున్నారయ్యా. అవును ప్రభా, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు కదా ప్రభా. అయ్యా నా పక్కవారు ప్రభా నశించిపోతే మాకేం లాభం ప్రభా తండ్రి. మేం పొందుకున్న రక్షణ వారు కూడా పొందుకోవాలి కదా ప్రభా తండ్రి. వారి కొరకు ప్రార్థించే అనుభవం మాకు నేర్పించు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా అటువంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించు ప్రభా తండ్రి. నాన్న ఎక్కువ సమయం ప్రభా ప్రార్థనలో గడిపే అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించు ప్రభా. ఆత్మబలం పొందుకునే అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించు ప్రభా తండ్రి. దేవా ఇదిగో నాయన ప్రభా పిక్ మ్యూజిక్ ప్రభా తండ్రి నాయనా ప్రభా చేతులు లేవు కాళ్ళు లేవు ప్రభా. నాయన ఆస్ట్రేలియా దేశస్థుడు ప్రభా తండ్రి అయ్యా బాల్యము నుంచే ప్రభా తండ్రి నీ భక్తుడిగా మారిన తర్వాత ప్రభా తండ్రి అనేక దేశాల్లో ప్రభా 27 దేశాల్లో ప్రభా అయ్యా సువార్త చేసి ప్రభా తండ్రి మంచి పోరాటం పోరాడాడు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి అన్ని అవయాలు ఉన్న మేము ప్రభా ఏం చేస్తున్నాం ప్రభా. నాయన లోకం వైపు చూస్తున్నామా, సమయాన్ని వృధాపరుస్తున్నామా ప్రభా తండ్రి. మా అందరితో మాట్లాడిన దేవా నాయన ఇక నుంచి ప్రభా తండ్రి ఎక్కువ సమయము ప్రభా తండ్రి అయ్యా ప్రార్థించేవారిగా ప్రభా, నీ ఆత్మబలం పొందుకునేవారిలాగా ప్రభా నన్ను మమ్మల్ని నడిపించు ప్రభా. ఎన్న వాక్యము ప్రభా తండ్రి పదిలిపరుచుకుని ప్రభా ప్రతి బిడ్డ చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా తండ్రి అందరూ కూడా ప్రార్థనా పరులుగా ప్రార్థనా వీరులుగా ప్రభా తండ్రి నీ కార్యములు జరిపించుకునే భాగ్యము మాకును అందరికీ ప్రభా దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్. తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. ఇంతవరకు నాయన నీ సన్నిధి మాతో ఉంచి మీరు మాతో ఉండి ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు తండ్రి. మాట్లాడిన ప్రతి మాట మరలా మరలా మేము నెమరు వేసుకుని ఆ ప్రకారంగా బ్రతకటానికి మమ్మల్ని బలపరచమని, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, వారు చేసిన వ్యవసాయ ఉద్యోగ వ్యాపారాల్లో మీ కాపుదలు ఇచ్చి నీ కృపను తోడుగా ఉంచమని ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ కొరకు బ్రతికినట్లుగా ఆత్మ బలాన్ని దయచేయనాయన. సమయం గతించిపోతుంది నాయన దేవా, మేము మరణానికి దగ్గరైపోతున్నాం తండ్రి. మా సాక్ష్యము, మా ఆత్మ బలము, మేము పోరాడే విధానము ఎలా ఉందో మమ్మల్ని మేము పరీక్షించుకుని మెరుగుపరుచుకునే ఆ కృపా భాగ్యం మా అందరికీ దయచేయమని, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ రోజు నుంచి మరి 7 రోజులు ప్రార్థనలో పాలు పంపులు పొందుకోవాలనే వారు ఎవరైతే ఆశపడుతున్నారో ఆశపడే వారందరికీ అవకాశము దయచేయమని నాయన, అనేకుల కొరకు ప్రార్థనలో పోరాడడానికి మమ్మల్ని సిద్ధపరచమని, బలపరచమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మనకును ఎల్లొక పరిశుద్ధులకును సదాకాలము తోడే ఇక్కడ వరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.